జీసస్ ఆల్మట్టి గాడ్ పరిచయం చేస్తున్న శ్రావణి జాషువా చిన్నాన్న గారికి మరియు జీసస్ ఆల్మట్టి గాడ్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యురికి బ్రదర్ అండ్ సిస్టర్ అందరికీ ప్రత్యేక వందనాలండి. నిజంగా దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశారు. ఎప్పుడు నేను సాక్షిగా నిలబడాలి అని అనుకునేదాన్ని. ఒక 10 మంది ఉన్నా 5 మంది ఉన్నా సరే నేను వెళ్ళి నా జీవితంలో దేవుడు ఇన్ని అద్భుత కార్యాలు చేశాడని చెప్పేసి చెప్పాలని ఎప్పుడో చాలా చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని. కానీ అంత ధైర్యం ఎప్పుడూ నేను చేయలేదు. కానీ ఈరోజు నేను ఒక హిందూ కుటుంబానికి కోడలుగా వెళ్ళడం, వాళ్ళు ఒప్పుకోకపోవడం, అన్ని విధాల కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ నా హస్బెండ్ బ్రదర్ జాషువా గారి వాక్యాన్ని విని ఆయన మాటలు విని దేవునిలోకి నడిపింపబడ్డారు. ఇప్పుడు కూడా దేవుని మాటలు చాలా విలువిస్తారు. మనం అందరం దేవుని తెలుసుండి కూడా మనం అంత వాల్యూ ఇవ్వము. కానీ ఆయన మాత్రం చిన్నాన్న గారు ఏం చెప్పినా సరే మాటకి వాల్యూ ఇచ్చి ఆ బైబిల్కి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి ఆ వాక్యాన్ని అనుసరించి ఇంతవరకు చేసుకొచ్చారు. ఇల్లు కూడా బాగానే జరిగిందండి, కట్టడం జరిగింది. తర్వాత చిన్నాన్నకి చెప్పాను ఇలాగని, గుళ్ళాన ఇలాగా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అయితే జీసస్ ఆల్మట్టి గాడ్ నుంచి అందరి తరపు నుంచి వచ్చి నాకు కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా నడిపించి దేవునికి మహిమ కలిగినట్లు నన్ను ఇంతమంది ఆదరణ, ఇంత దీవెన కలిగినట్లు దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించారండి. ప్రార్థన చేయండి. మంచిగా శుభ్రంగా ఇంకా పైన స్టేర్ వేసేలాగా తొందరలోనే దేవునికి మహిమ కలిగిన జీసస్ ఆల్మట్టి గాడ్ మొత్తం అందరినీ నేను ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. మొత్తం అందరికీ చెప్పి అందరినీ మా సొంత ఊర్లో మంచిగా ప్రార్థన అది పెట్టించి దేవునికి మహిమ కలిగినట్లు చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ చిన్నాన్న గారు. కార్యక్రమాన్ని బాగా చేశారు. తర్వాత దేవునిలో మేము ఉన్నామని, నేను సాక్షిగా ఉన్నానని అందరికీ తెలిసేలాగా కొన్ని వేల మంది చూశారు. ఇది నిజంగా ఈ చిన్న స్వీట్ మెమరీ మిగతా అందరికీ ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ నేను చాలా గృహప్రవేశాలకు వెళ్ళాను, చేశాను. కానీ జస్ట్ ఆ రోజు గృహప్రవేశం అయిపోయింది, అంతే, అంతటితో అయిపోయింది. కానీ నాకు ఈ చిన్న మెమరీ దేవుడి సాక్షిగా ఉండడం, అందరూ చూడడం చాలా సంతోషంగా ఉంది. వందనాలండి, అందరికీ వందనాలు. నా కోసం అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్షిగా నన్ను అందరి ముందు నిలబెట్టినందుకు దేవుడికి వేలాది వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ, వందనాలు.